హాయ్ గైస్ అందరికి. ఈ రోజు నేను మా అన్న ఎంబీ మాల్కి వెళ్తున్నాం. మా అన్న బ్యాగ్ గ్లాస్ పలిగింది అని చెప్పి ఐఫోన్. ఇంకా మా ఫ్రెండ్స్ వస్తా అంటే వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాం. బండి కింద పార్కింగ్ చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయినాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఐ స్టోర్ కిందనే పెట్టుకుని 3 floors తిరిగినాం. మా అన్న చూడండి ఎలా నవ్వుతున్నాడు. 3 floors తిరిగినాం అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఒక 10 minutes వెయిట్ చేయమన్నారు. 10 minutes కాస్త 1 hour అయింది. ఎందుకంటే మా అన్న ఐక్లౌడ్ పార్సల్ మర్చిపోయిండు. ఈయన పలగొట్టింది ఫోన్. ఇంకా 1 hour వెయిట్ చేయాలని చెప్పి బయట కూర్చున్నాం. ఎవరికి వాళ్ళు ఫోన్ చూసుకుంటారు. 1 hour అయిపోయిందని చెప్పి లోపలికి వెళ్ళి బిల్ అడిగితే 36,000 చెప్పిండు. ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే 9,000 కి ఓకే అయింది. ఇంకా మన ఫోన్ కి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి బతికిపోయిండో, లేకపోతే 36,000 చెప్పారు. ఇంకా జుడియో మొత్తం తిరిగినాం. అక్కడ ఏడ బట్టలు దొరకలు. బయటకు వచ్చి ఫాస్ట్ ఫుడ్ తిని ఇంకా మా ఫ్రెండ్ కటింగ్ చేసుకుంటా అంటే కటింగ్ షాప్ కి వెళ్ళిపోయినాము. ఇంకా కటింగ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో నా ఫోన్ కూడా కింద పడ్డది. అసలు పడిగిపోయింది అనుకున్నా. ఇంకా ఏం కాలేదు. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చున్నాం. అమ్మ ఫ్రూట్ కట్ చేసింది. ఫ్రూట్ తినేసి ఇంకా మన వాళ్ళు కాల్ చేస్తే బయటకు వచ్చేసినాం. మన వాళ్ళతో ఇలా టైం పాస్ అవుతుందో మా ఫ్రెండ్ గానే అవుతున్నాం. మళ్ళీ మా మమ్మీ కాల్ చేసి ఇంటికి వెళ్ళి బర్గా తినేసిన. మళ్ళీ మా అన్న ఉండి కాల్ చేసిన రారా బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా నేను మా అన్న వాళ్ళు స్టార్ట్ అయిపోయినాం బయటికి. ఇక్కడికి అనుకుంటున్నారా నిజాంపేటలో వేటు బర్గర్ అని చెప్పి కొత్తగా ఓపెన్ అయింది. ఇక్కడ 1/2 kg షవర్మా అంట. సరే అని చెప్పి తీసుకుందామని చెప్పి లోపలికి వెళ్ళిపోయినాం. ఇంకా మా అన్నుండి ఆర్డర్ పెట్టిండు. ఆర్డర్ వచ్చేలోపు కొంచెం టైం పాస్ చేసినాం. ఆర్డర్ వచ్చేసింది. ఇంకా అన్న వాళ్ళందరూ స్నాప్లు పెడుతున్నాం. అన్న చూడండి వీడియో తీస్తుంటే ఎలా చేస్తుండో. అసలు షవర్మా 1/2 kg అంటే ఎవరు తినలేకపోయినాము. ఇంకా మా చెల్లికి ఫోన్ చేసి నాకు కూడా తీసుకురా అని చెప్పి ఇంకా తీసుకొచ్చి ఇచ్చేసిన. వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఏంద్రా బాబు ఇంత ఉందని చెప్పి ఇంకా తినేసి పడుకున్నాము. A content matching to do follow guys.